హాయ్ అండి. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయలు కొబ్బరి ఎలా వండుకోవాలో పుల్లలుగా లేకుండా ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా గోరుచిక్కుడుకాయలని అటు చివరన ఇటు చివరన కోసేసుకోవాలండి. అదిగోండి అలా కోసుకుని కుక్కర్లో వేసుకోవాలండి. పాన్లో వేసుకోండి. అన్నిటికీ అలా తీసేసానండి. చివరన కొంచెం కోసేసుకున్నానండి. అదిగోండి అట్లా చూడండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందామండి. గోరుచిక్కుడుకాయల కూర అంటే పుల్లలుగా ఉండిద్ది కదండి. అలా కాకుండా ఇది మెత్తగా చక్కగా తింటుంటే నోట్లోకి ఏమీ రాకుండా నార్మల్గా ఉండిద్దండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని నేను తురుముకుంటున్నానండి. చిప్పల్ని అదిగోండి అలాగా తురుముకోండి మీరు కూడా. అదిగోండి ఇప్పుడు కుక్కరు ఒక విజిల్ లేకపోతే 2 విజిల్స్ వచ్చినాక వాటర్ అంతా వంచేసేసుకుని అట్లా ఏనలు తీసుకుని ముక్కలు చేసుకుని పెట్టుకోవాలండి. ఎంతో అంటే అంత టేస్ట్గా ఉండిద్దండి. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. దానిలో తాలింపు దినుసులన్నీ వేసుకుని వేగనిచ్చుకుని కొంచెం కరివేపాకు వేసుకుని వేసుకున్నామండి. గోరుచిక్కుడుకాయల కూర అంటే చాలామంది ఇష్టపడరు కదండి. పుల్లలుగా ఉండిద్ది, నోట్లోకి ఆ ఏండ్లన్నీ వచ్చేస్తాయి తింటుంటేనని ఇష్టపడరు. ఇట్లా చేసుకుంటే అసలు ఇష్టపడిన వారంటూ ఉండరండి. చూడండి, అందరికి మళ్ళీ కాకుండా ఇట్లా ఎప్పుడు మేమైతే ఇంట్లో ఇట్లాగే చేసుకుంటామండి. పిల్లలతో సహా పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటేనండి గోరుచిక్కుడుకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాకపోతే ఆ ఏండ్ల మూలాన చాలామంది ఇది వండుకోవటానికి ఇష్టపడరు. కొంతమంది ఏం చేస్తారంటే మామూలు చిక్కుడుకాయలకు మళ్ళీ ఏండ్లు ఇలా తీస్తారు కదండి. వీటికి అలా తీస్తే ఏనలు రావండి. కొంతమంది ఏదో ఊరికి అట్లా తీస్తారు కానీ అవి అసలు రావు. ఇట్లా చేసుకుంటే శుభ్రంగా ఏనలు తీసుకుని కూర ఎంతో టేస్ట్గా ఉండిద్దండి. ఉప్పు పసుపు వేసుకున్నానండి. ఫస్ట్ కొంచెంసేపు వేపుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుని మూత పెట్టకూడదండి. ఇది ఫ్రై కదండి. కొబ్బరి వేసుకుని 4-5 నిమిషాలు ఉంచుకున్నానండి, వేపుకున్నానండి. తర్వాత కారం కూడా వేసుకుని తిప్పుకున్నానండి. దీనిలో కొబ్బరి కారం మామూలుగా కొబ్బరి వేసుకోకపోతే కొబ్బరి కారం ఎండు కొబ్బరి కారం కూడా చల్లుకోవచ్చండి. నేను పచ్చి కొబ్బరి వేసుకున్నాను కాబట్టి నార్మల్గా మామూలు కారం వేసుకున్నాను. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయ్యిందండి.